ఈ రిట్రీట్లో మమ్మల్ని సిద్ధపరిచావు. ఎంత భాగ్యం అయ్యా. నీ బిడ్డలు ప్రయాస మాలాంటి వాళ్ళు కాదు ప్రభా, నీ బిడ్డలకి ఎంతో ప్రయాస. నువ్వు ప్రేమగల దేవుడివి, నువ్వు దయగల దేవుడు. యేసయ్యా, నీకంటే గొప్ప తండ్రి ఎవరు లేడు అయ్యా. నేను ఇక్కడ అడుగు పెట్టుటకు నేను తగిన వాడిని కాదు, నేను ఒట్టివాడిని, పాపిని ప్రభా. కేవలం నీ బిడ్డలో ప్రేమ చొప్పున నీ బిడ్డలు, ఓ దేవా, ప్రేమ చొప్పున తప్ప నీ బిడ్డలు ప్రయాస తప్ప మరి ఏమి నాకు లేదు. నన్ను దిద్ది నడిపించుము దేవా. నా దోషంలో నా పాపములన్నీ కూడా నీ సోపుతో కడుగుము నా ప్రభా. నీ కొందనాలు ఎన్నో మరణాలు అపాయాలు తప్పించిన దేవుడివి. ఇక్కడ ఏ దెయ్యమును చీకటి శక్తులు అయ్యా ఏమీ కూడా అన్నీ కూడా నువ్వు నీ కృపలో బంధించుము. ఏ అల్లరి శక్తులు కూడా లేకుండా చేయము. నీ ఆత్మ మీదకి దిగిరానేము. నీ ఆత్మ లేకపోతే మేము దేనికి పనికిరాము, దేనికి మేము ప్రయోజనం లేదు ప్రభా. నువ్వే తప్ప మమ్మల్ని ఆదుకోను, ఆదరించి నీ కృపతో నన్ను ఆడుకోను. నువ్వు నాలో ఉండి నువ్వు మాట్లాడు ప్రభా. నా మాటలు ఎందుకు పనికిరావు. నీ ఆత్మతో నింపి బిడ్డలకి ఏమి చెప్పాలనో నీవే సహాయం దయచేయము. నీ ఆత్మతో నింపి బలపరిచి ఆదరించి, ఎంత ఆశతో ఇచ్చున్నారో వాళ్ళ ఆశలు కూడా నువ్వు నెరవేర్చి ఆదరించి, ఆశకి తగిన ప్రకారంగా నీ వాక్యాలు కూడా మాకు మా నోట అందించమని యేసుక్రీస్తునామమున బ్రతిమాలుకుంటున్నాను అయ్యా. ఆమేన్, ఆమేన్. సామెతలు 14 అధ్యాయం చదువయ్యా. చదువు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. కుటిల చిత్తుడు ఆయనను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంతే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతోనే ఓడబెరుకును. ఇంకేం లేదు, తన చేతులతోనే ఓడబెరుకును. మరి ఏంది? స్త్రీని పెట్టాడు ఇక్కడ. పురుషుడు ఎంతో పనిచేసి ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టేది పురుషుడు కదా. మరి ఏమని పెట్టాడు? ఏంది? స్త్రీని పెట్టాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు చేతులతోనే ఓడబెరుకుద్దంట. ఇది ఎంత? ఇది ఏం పురుషులు లేరా? ఏమికే అది పట్టడం ఎందుకు? ఏమికే ఆ ఆజ్ఞనీయటం ఏంది? కాబట్టి ఆమెలో అన్నీ ఉన్నాయి. ఆమెను పెట్టకుంటే ఏ ప్రయోజనం పురుషుల వల్ల ఏమి లేదు అని కాదు. అంటే పురుషులు నా మీసాలు ఉండే, నేను ఎంత గొప్ప అని అంటాం కాదు. ఇద్దరు ఉండాలా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో ఓడబెరుకును అన్నాను. అంటే ఏంది జ్ఞానవంతురాలు అంటే ఏంది? ఏం చేయాలా? ఉదయాన్నే లేచి ఏమి చేయాలా? ఆమె పనులు ఆమె చేసుకోవాలా. బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు ఆహారం వండి పెట్టాలా. తర్వాత పనికి కూడా పోవాలా, ఏదైనా పనికి కూడా వాళ్ళు పోవాలా. ఇన్ని ఆమె చేస్తూనే ఉంటుంది. ఈయన దొరలాగా కూర్చొని ఉంటాడు. ఆమెకు అప్పగిచ్చింది ఎందుకు? అంత బాధ్యత ఆమెకు అప్పగిచ్చాడు అన్నమాట. ఏదైనా ఒక రాయి కానీ ఒక పని కానీ ఆమె చేసింది కాదు. అయితే ఆమెకు అప్పగిచ్చాడు అన్నమాట. ఏందయ్యా మరి ఏదైనా ఒక పనికి పోతే అమ్మ నీళ్ళు మంచిలు ఏమ్మా అని చెప్పంటే తీసుకోరాదో అంటే ఏముందాడా, తీసుకో నీయాలు నేను పని చేసి వచ్చినాను అంటదా? అంటే ఇంకేం లేదు. కాబట్టి అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇంటి చేతులతోనే ఓడబెరుకుద్ది అంట. ఇద్దరు ఐక్యత కావాలా. ఆమె జ్ఞానంతో అన్నీ చేసుకోవాలా. బిడ్డలను సవరించుకోవాలా, ఆయన సవరించుకోవాలా, అన్నీ కూడా ఆమె చేయాలా. అందుకే ఆమెను పెట్టింది అక్కడ. ఏ ప్రయోజనం లేదు. 1 కొరింథీయులు 11 అధ్యాయం చదువు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మీరు అన్ని విషయంలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్ముని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. పురుషునికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు శిరస్సు దేవుడు, స్త్రీకి శిరస్సు ఎవడు? పురుషుడు. ఏమి స్త్రీ శిరస్సు? 2 అవసరమే కదా. నేను శిరస్సుని ఇటు చైనా బజార్ కట్టు కానీ పోయే పనితే ఉత్త బొమ్మ నాటు పెట్టి ఉంటే ఏం ప్రయోజనం లేదు. దానిలో ఆ బొమ్మ మీద ఆ మండం మీద ఆ శిరస్సు పెడితే భలే అందంగా ఇటు భలే ఇట్లా ఆడినట్టు ఉంటుంది. తర్వాత ఏమీ లేదు. ఆ శిరస్సు ఒక ప్రక్క, మండం ఒక ప్రక్క.
ఎందుకని అంత ఆజ్ఞ అంతగా ప్రేమించి దేవుడు పెట్టాడు. పురుషుని శిరస్సు, పురుషుడు శిరస్సు. స్త్రీకి ఎవరికి? స్త్రీకి శిరస్సు పురుషుడు. మళ్ళీ చదువు అది. ప్రతి పురుషుని శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. కోరుచున్నాను అంటే శిరస్సుగా ఉండాలా. మొండం ఉండదు అనుకో, మొండం లేకుండా శిరస్సు ఏం చేయలేదు. మొండం ఉండాలి, రెండు అక్కరే. మొండం లేకుండా శిరస్సు కూడా ఏం పని చేయాలి, ప్రయోజనం లేదు, దానికి అలంకారమే లేదు, దానికి ఏ రూపం లేదు. రెండు ఉండాలా, పురుషుడు ఉండాలా, స్త్రీ ఉండాలి, ఇద్దరు ఉండాలా. ఏం ప్రయోజనం లేదు లేకుంటే. కాబట్టి దేవుడు ఎంత ఇదిగా ఎంత ఆకర్షణ పెట్టాడు. స్త్రీ ఏం చేస్తుంది? ఉదయాన్నే లేచి ఆమెతోటి పని చేస్తుంది, బిడ్డలను చూసుకుంటుంది. అవతల రోడ్డు క్రాస్ చేయాలంటే పట్టుకొని సల్లంగా తీసుకొని పోతాడు. ఆయన దొర మాదిరిగా పోతుంటాడు. ఆమె అన్ని చేసుకొని బిడ్డను కూడా చేత పట్టుకొని ఆమెకు అన్ని చేసి పంపిస్తుంది. ఆమె స్త్రీ, జ్ఞానం గల స్త్రీ. ఆమె 3 రాళ్ళు తను చేతులతో ఓడబెరుకుద్ది అంటే ఏంది? ఇదిగో చేసుకొచ్చాను. నెలకి సరిగా పుల్లలు ఆహారానికి అన్ని బియ్యం కానీ పప్పు కానీ చేసుకొచ్చుకుంటే ఆమె వంట చేస్తుంటే ఆ స్త్రీ ఏం చేస్తుంది? పొయ్యి నిండా పుల్లలు పెట్టి ఎవరన్నా వస్తే అక్క ఏంది ఏందమ్మని వ్యవహారం పెట్టుకొని మాట్లాడుద్ది. ఆడ వ్యవహారం పెట్టుకొని మాట్లాడుతుంటే ఇవన్నీ ఖాళీ ఆడికి ఎక్కడికి వస్తాయి, 7 దాకా వస్తాయి, అయిపోతాయి, కాలిపోతాయి. నెలకు తెచ్చిన ఆ పుల్లలు అవి ఏం చేస్తాయి? అయిపోతాయి. ఓ తాలింపేస్తుంది, అన్ని అన్నీ వేస్తుంది. ఎవరన్నా వస్తే మాట్లాడుతూ ఉంటుంది. అవి మాడిపోతాయి, పారబోస్తుంది. ఇంకేం చేస్తుంది? ఏందమ్మా అయిపోయినాయా? ఏందమ్మా నేనేం చేశాను? ఏందమ్మా మొన్న నెలకు తెచ్చాము కదా, మరి పుల్లలు అన్నీ అయిపోయినాయి. నేను మా అమ్మగారికి పెట్టినానా, మా సంవత్సరాలకు పెట్టినానా? నేను ఎవరికి పెట్టాను నేను ఎవరికి పెట్టలేదే అని అంటుంది. ఆమె స్త్రీయా? అది జాగ్రత్తగా వంట చేసుకోవటం, ఏను శుభ్రంగా చేసుకోవటం, ఆమెకు ఎదురు తిరగకుండా ఇక్కడన్నీ సమకూర్చుకునేది. కన్నోరింటికి పోయి ఒక చీర కట్టుకొచ్చుకుంటుంది. దొంగలు చీర కట్టుకొచ్చుకొని అబ్బా ఎక్కడిది చీర? మా అమ్మగారు పెట్టారు తీసుకొచ్చుకొని. ఏం పెట్టారు వాళ్ళు? మా అమ్మగారు ఈ పాడు ముఖం చేసుకుని పాడు ముఖం పెట్టింది మా అమ్మగారు పెట్టారు అంటది. ఆమె జ్ఞానం గల స్త్రీయా? కాదు, దొంగ. స్త్రీలంటే అందరూ ఆయన ముఖ్యంగా బైబిల్లో పెట్టారు. రూతును కూడా పెట్టాడు. రూతును, ఓర్ప, నయోమి వీళ్ళిద్దరూ మోయాబు దేశం, అదంతా మీకు తెలిసిన విషయమేలే. కాబట్టి రూతేమో మోయాబు దేశం పోయి ఇద్దరు భర్తలు చచ్చిపోయారు. ఇంకేమీ లేదు ఆహారం పెట్టడానికి ఆమెకి. చదువు రూతు 1వ అధ్యాయం 8వ వచనం చదువు. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి తీసుకొని మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మక కలదని చెప్పి ఈ రాత్రి ముసలిదాను పురుషునితో ఉంటే కుమారులు కంటాను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుంటారా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందిరా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును నువ్వు కూడా పో తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడల వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బ్రతిమలాడుకొనవద్దు,
వీరి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నువ్వు నివసించేదను. నిలుచుండే సార్ నేను నిలుచుంటా. నీ జనమే నా జనము, నీ జనమే నా జనం, నీ దేవుడే నా నీ దేవుడు. దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటున నువ్వు మృతి పొందిన చోటన నేను మృతి పొందేదను, నేను మృతి పొందేదను. అక్కడనే పాతి పెట్టబడను. అక్కడనే పాతి పెట్టెదరు. మరణము తప్ప మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను మరి నన్ను ఏదైనా మనకి నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత ఎంత కీడైన కీడైన పర్వాలా, యెహోవా నాకు ఎంత కీడైన పర్వాలా. చూడు ఏమంటుందో, యెహోవా నాకు ఎంత కీడు చేసినా పర్వాలా. దావీదు రాజు 70లో చూస్తే, దేవా నన్ను నిడిపించడానికి త్వరగా రా అన్నాడు. ఏమైతే అట్టనలా, నువ్వు నన్ను అట్ట అనొద్దు అత్త, నువ్వు మృతి పొందిన సాటి నేను మృతి పొందుతాను. దేవుడు నాకు ఎంత కీడు చేసినా పర్వాలా. అలాంటి మనుషులు ఉండరా? ఎంత కీడైనా పర్వాలేదు, నేను అనపగిస్తాను. దేవునికే అన్నది ఎంత ఎదురు తిరిగింది చూడు. రూత్ ఏడ వస్తుంది, రూత్ ఉండదు అక్కడ. రూతుని ఎందుకు ఏడ పెట్టాల్సింది? ఓర్ప ఆగిపోయింది. ఓర్ప కుటుంబం ఆగిపోయింది. ఎక్కడుందో ఓర్ప ఆడుందో, ఆమె పేరు లేదేడా. రక్షణ పొంది కూడా కొంతమంది ఆగిపోయారు. ఓర్ప ఆగిపోయింది. రూతు మరల సాయిగా వస్తుంది. ఇంకా ఆమె పేరు లేదు. నీ కుటుంబం ఎక్కడ ఆగిందో, నువ్వు ఎక్కడ ప్రార్థన, నువ్వు ఎక్కడ ఆగిపోయినవో, రక్షణ పొంది కూడా నువ్వు ఆగిపోయినవేమో. ఎందుకు నువ్వు ఆగిపోయావు? అది నీ కుటుంబంలో ఎక్కడ ఆగిపోయారో నువ్వు జ్ఞాపకం చేసుకుని, నేను ఎక్కడ ఆగిపోయినాను దేవా, నేను ఎక్కడ ఆగిపోయినానయ్యా అని కేకై అరువు, దేవుణ్ణి అడుగు. అంతేగాని దేవుణ్ణి అడగకుండా ఏదేదో ముచ్చట్లు ఏదేదో అని చెప్పి నేను ప్రార్థన చేశానయ్యా, నాకు ఏది దేవుడు ఏం మేలు చేయలేదయ్యా అని అంటాం కాదు. రేవుతి ఏమన్నదేడా, నాకు ఎంత కీడైన చాలు పర్వాలా. అలాంటి నమ్మకస్తురాలు ఉన్నారా? జ్ఞానం గల స్త్రీని ఇక్కడ పెట్టారు. ఆమె ఏం చేసింది? ఆమె వంట వండి జాగ్రత్తగా చేసిపోయి అంత పురుషునికి బాగా సక్రంగా చేసి సంతోషంగా ఆనందంగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి దేవుడు చేసేటువంటి మేలులు మనం తీసుకొని మనం ఎరిగి మన ఇష్టానికి ఇంకేముందిలే ప్రార్థన చేసి అయిపోయిందిలే అమ్మని అంటాం కాదు. రూతు ప్రార్థన ఎంత కీడైనా పర్వాలేదయ్యా అని జ్ఞానం గల స్త్రీ పెట్టడం ఎందుకు? పురుషుని పెట్టకూడదా? దొంగలు, ఒక ఆమె ఒక ముసలమ్మ కందులేపుతున్నదే. కందులేపుతుంటే ఒక దొంగోడు ఒకడు చూశాడు. అక్కడే ప్రక్కింటోడే చూసి ఈ శైలి ఎట్లయినా తెంపుకోవాలా అని చెప్పి ప్లాన్ వేశాడు. ప్లాన్ వేస్తే ఏమైంది, ఒకరోజు ఆమె కందులేపుతున్నది బాగా. మంగళం తెలుసు కదా మీకు అందరికీ. ఆ కందులేపుతా ఉంటే ఇది చూసి బాగా 4 గంటలకి ఆ ఉడుకుడు కందులలో ఆమె నోట్లో పోసి ఆ దండ తెంపుకొని ఉండేలకి ఖాళీ అయ్యా అని తన్నుకొని ఆమె చచ్చిపోయింది. ఈ చచ్చుకొని పోయేళ్ళకి ఏమి అరిసిందని చెప్పి ప్రక్కింటి వాళ్ళు అందరూ వచ్చి చూసి ఏంది అని అడిగి ఈడున్న పైన మచ్చు ఎక్కిపోయాడు. ఇంకెటు పోవటానికి సందు లేదు, ఎక్కడ పోనీ ఏం సందు లేదు. ఇక ఆ మచ్చు ఎక్కి కూర్చొని వాడు ఉన్నాడు. ఇక ఎటుపోతావు? జనం గమ్ముకున్నారు. మీ బొట్టి అలాంటి పెద్దోళ్ళు వాళ్ళు వచ్చి ఏందాక ఇప్పుడు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చింది ఇందాక మాతో మాట్లాడిందాక అని అందరూ అమ్మలక్కలు అందరూ కూడుకున్నారు. కూడుకొని ఏందమ్మా ఏంది ఇప్పుడున్నది ఏందమ్మంటే ఆ పెద్ద కాలు వస్తేనే ఏందమ్మా ఈ సంగతి, ఏందమ్మా ఈ అన్యాయము అంతా పైవాడికే తెలుసు అన్నది. పైన వాడు కూర్చున్నాడు. కనుక్కున్నాడు. దొంగతనం పట్టిస్తుంది, దొంగలు ఉండారు, దొంగతనం ఎప్పటికైనా పట్టిస్తుంది అన్నమాట. కాబట్టి స్త్రీలలో దొంగలు ఇద్దరు మన సంఘంలో మన సంఘంలో ఉన్నారు కొంతమంది. ఎప్పుడు నుంచో దేవుని సేవకుడు చెబుతున్నాడు, ఇద్దరు పురుషులు భార్యాభర్తలు ఇద్దరు రండి అని ఎప్పుడు నుంచో చెబుతున్నాడు. ఇంతవరకు ఇద్దరు రాలా. ఎందుకు భార్యాభర్తలు రావాలా? ఇద్దరు రావాలి. ఇద్దరు వినాలి వాక్యం. నువ్వు ఒక సంఘానికి పోయి నేను ఒక సంఘానికి పోయి ఆడేదో వాళ్ళు చెబుతారు, ఏడేదో ఇల్లు చెబుతారు. కాబట్టి దేవుని బిడ్డలు ఎంత మనల్ని ఆదరిస్తున్నాడు. ప్రయాసపడి ఈ సంఘాలు కూటం పెట్టి అన్నం పెట్టి మిమ్మల్ని ప్రయాసపడటం ఏంది? కారణం ఏంది? వాళ్ళ బాధ్యత అది. మోషే ఏం చేశాడు? జనాన్ని అందరూ నడిపించాలని ఆయన ఎంతో బ్రతమాలకు ఎంతో ప్రేమతో అడుగుతున్నాడు. అడుగుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శాఖ పెట్టడంలా. మోషే ఎంతో ప్రేమతో అయ్యా ఆయన సనుక్కుంటున్నాడు. ఆయన మోషాన్ని సనుక్కుంటున్నారు. ఎంత హింస పెట్టారు ఆయన్ని మోషాన్ని. చదువయ్యా కీర్తనలో 106:23 వచనం. దేవుని బిడ్డలు ప్రయాసను మనం పోగొట్టు ఏంది వాళ్ళు అంత అక్కర. 106:23 వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాడు. మోషే వాళ్ళ సన్నిధి నిలిచి
అడ్డపడ్డాడు. 20 లక్షల జనం ఆగిపోయాడు, అడ్డం వచ్చాడు. మనకి ఎన్నిసార్లు అడ్డం వచ్చాడో దేవుని బిడ్డలు, ఎన్నిసార్లు అడ్డం వచ్చాడో నీకు తెలియదా? ఎన్నిసార్లు దేవుని బిడ్డలు ప్రార్థన చేసి అడ్డం వచ్చాడన్నమాట. ఒకసారి దేవుని బిడ్డ 71 ఏమైంది, నేను పోవాలా, ఊరికి వెళ్ళాలా, మళ్ళా నా ఊరికి వెళ్ళాలా అని చెప్పని ఊరికి వెళ్ళాలని చెప్పి నేను తీర్మానించుకుంటే ఏంది, ఈ జీతం ఎట్లయితేలే మాకు ఎక్కడైనా దొరుకుద్ది కదా అన్న తర్వాత దేవుని బిడ్డ ఏం చేశాడు, పోవద్దు నువ్వు నిలబడు అన్న తర్వాత ఆ సంవత్సరంలోనే 2500 మందికి మాకు పర్మనెంట్ ఇచ్చాడు. ఆదివారం కూడా మాకు లీవే. అడ్డం వచ్చాడు నాకు అంటే నేను పోయాన్నే, ఇక నాకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు జీతం తీసుకున్న నా బిడ్డలు కూడా పని, నన్ను దేవుడు ఆదరించాడు, నన్ను కూడా కనికరించాడు. మనుషులు అసూయ, వాక్యం ఎన్నయ్యో సైతాన్ని ఎన్నయ్యదో దేవుని బిడ్డలు ఇవన్నీ కూటం ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇందుకే. ఎంత కష్టమైనా సరే, ఎంత ద్రవ్యమైనా సరే దేవుని బిడ్డలు ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యొద్దకు రండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని బిడ్డలు ఎంత ప్రయాస, ఎన్నిసార్లు మనల్ని ఆదరించాడు. వాళ్ళ ప్రయాసలు వాళ్ళకిచ్చి ప్రభు ఏమన్నాడు, మీ సన్నిధిన నిలిచి అడ్డం వచ్చిన మోస మన మధ్యన మన పాపాలు మన దోషాలన్నీ ఇవన్నీ చెప్పుకొని నీకు దిద్దుబాటు చెప్పడానికి దేవుని బిడ్డలు అడ్డం వస్తున్నారు. ఇలాంటి విషయానికి అడ్డం వస్తున్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి మనం అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనం ఈ 5 రోజులు ప్రభు సన్నిధిలో ఉండి మనం అడుగుదాం. మనకు అసూయ వద్దు. ఒక ఆమె అసూయ, మనుషులు అత్తల కోడలు కూడా అసూయ. ఇంటి వెనక 4 వంగ చెట్లు వేశారు. వేస్తే రోజుకు 4 తీసుకొని ఆమె వండి పెడుతుంటే కోడలు లక్షణంగా 2 తింటున్నారు. కాబట్టి 2 తింటా శాతం ఉంటే ఒకరోజు ఏం చేసి ఉదారం పట్టలేక ఆమె వల్ల ఒక నోట్ వేసుకున్నది. వాడి పేరు జాను. చూడు రోజు 4, ఇవాళ చూడు 2, ఇవాళ చూడు 3 ఉన్నాయి. రోజు 4, ఒకటి తిన్నది ఏదో ఉదారం పుట్టిందమ్మా, పాప నువ్వు ఒకటి తిన్నమ్మా నన్నలా అసూయ. అట్లయితే ఏం చేసిపోయి ఇదిగో ఒక కిరసనాల బాటలు తీసుకొని ఒక గంప తీసుకుని పోయి తీసిపో, ఆడ తగలబెట్టిరా, ఏదైనట్టు చేసేదే కదా అసూయ. ఏం ఒకటి తిను అమ్మా, నువ్వు ఒకటి తిను, మాకు 3 పెడతాను కదా, 4 ఒకటి తిను అమ్మా అని అనకూడదు. అసూయ ఏదైనట్టు చేసేది అని చెప్పని తీసిపోయి ఆమె ఆడ గంప తీసిపోయి అడవిలో పెట్టి తగలబెట్టడానికి ఏది అగ్గి పెట్టలేదు. దూరంగా గొర్రెలు ఉంటేనే అక్కడికి పోయి ఆమె అగ్గిపెట్టి కోసం పోయేసరికి ఏమన్నా గంప తీసుకెళ్ళి తీసుకొని పోయింది. గంపలో తీసుకొని పోయింది. వీడు వచ్చి గంపకు నిప్పు పెట్టాడు. ఆమె ఎప్పుడో పోయింది. ఆ ఇంటికి పోయాడు. ఏయా పని చేశామ్మా, ఇంకంతే అంత బూడిదైపోయిందమ్మా అన్నాడు. ఆ తర్వాత 1 నెల 2 నెలలు దాని తర్వాత అన్ని భూషణాలు అన్నీ చేసి పెట్టుకొని అన్నారు ఇంటికి పోయి ఆ ఇంటికి పోయింది. ఇంటికి పోతే రే జాను ఏంది నువ్వు చేసినట్టు, ఏంది ఈ పని ఏంది, చేశానమ్మా అని అంటే కోడలేమన్నది, అత్త నేను పోయాను కానీ దేవుడు నన్ను వద్దు, ఎందుకు నువ్వు ఇప్పుడు వచ్చావని తరిమాడు, అందుకు దాకా ఇవన్నీ పెట్టుకొని వచ్చాను అన్నాను. అప్పుడు ఏం చేసిందేమా, అట్టయితే ఆ పని నాకు కూడా చెయ్యి అని చెప్పాను. అట్లా తగలబెడితే ఇంకేడ నుంచి వస్తుంది ఆమె, ఆ తల్లికి కూడా అట్నే చేశాడు. ఇంకేడ వస్తుంది కాబట్టి అసూయ. కోడల మీద అత్త ఎంత ఐక్యత, ఎంత ప్రేమ చూపిస్తున్నారు దేవుని బిడ్డలు. మన సన్నిధి మన అందు నిలబడి అడ్డం వస్తున్నారు. ఎన్ని కీడు, ఎన్ని అపాయాలు, ఇది ఇట్ట అపాయాలు తప్పించడానికి ఇంటింటికి పోయి ఈ ఆహారం పెట్టి ఇంత ప్రయాసం ఎందుకని వాళ్ళు ఉండలేరు. వాళ్ళు మనం నడిపించడానికి, మనం చక్కగా చేయటానికి, మనకు నేర్పడానికి, దేవుని మనకు చూపించడానికి, దేవుని వాక్యం అందించి చూపించడానికి. ఈ వాక్యంలో ఎవరైనా ఇప్పుడు మారు మనసు పొందాలంటే వాక్యంతో మారు మనసు పొందిన వాళ్ళకి వాక్యం, తర్వాత ఉత్తోళ్ళకి వాక్యం. మనుషులు ఇప్పుడు ఏదన్నా ఒక దెబ్బ తగిలితేనే కానీ మనుషులు తిరగరు. జగపతిరావు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తహసీల్దార్. వాక్యం చెబుతుంటే ఆయన గారు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పోయి రోజు ఆయన అడుగుతుంటే ఏందయ్యా అంటే, నేను మా దేవుని మొక్కుతున్నాను, మీరు మీ దేవుణ్ణి ఏముంది అని అన్నాడు. కాదయ్యా తీర్పు ఉన్నదన్న. ఇంకా తీర్పు ఏందండి, చచ్చిపోతే తీర్పు ఏందండి అని అన్నాడు. తీర్పు ఉంది అని అన్నాడు. ఆపాడినట్టు పోయి అటు ఆ కంగటపాలెం అని పోతుంటే అటు పశువుల్లో నీళ్ళు పుల్లుగుండా ఏది నవంబర్ మాసంలో ఆపాడినట్టు పోతుంటే పొద్దుగూకింది. అవసరం పోవాలి, ఊరికి పోవాలని చెప్పి గబగబ పోతుంటే ఆ కప్పలంలా ఇటు తిరిగి తీర్పు 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 అంటూ ఉంది.
అదురుపోయి భయపడి గడగడగడ వణుకుతా జగపతిరావు దగ్గరికి వచ్చి ఏందయ్య అట్టుండవు ఏంది అని వణుకుతున్నావు ఏందంటే, అయ్యా కొంచెం ఆగని చెప్పి కానీ పరమశించి, అయ్యా తీర్పు నువ్వు చెబితే నేను వినలేదయ్యా, కప్పలు చెప్పినాయి, కప్పలు ఎదురు తిరిగి అటుపోతే ఇటు పోతే అటు తీర్పు అంటున్నాయి అయ్యా అని చెప్పి అప్పుడు కప్పలు చెబితే మారు మనసు పొందారు. ఇక మీదట మనకు మనుషులు చెబితే వినము, కప్పలో లేకుంటే గాడిదలో ఇవి చెబితేనే మనం, లేకుంటే మనం మారు మనసు పొందాం. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు వాక్యం విని తృప్తిగా ఒక్కరుగా ఇద్దరైనా కానీ మనం ఈ సంఘంలో మారు మనసు పొందాలని మా ఆశ, దేవుని బిడ్డల ఆశ, ఎంతో ప్రయాస. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీ కొందనాలు, నీ పాదములు కొందనాలు, స్తోత్రములు దేవా, నీవు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని కొందనాలు. ఈ సంవత్సరం నా ప్రభ మరలి రిట్రీట్ చూసాం. వచ్చే సంవత్సరం మాది కాదు, రేపు రోజు మాది కాదు, కేవలం నీ యొక్క కృపే, నీ దయే. ఏ అల్లరి శక్తులు, శేఖర శక్తులు ఇక్కడ లేకుండా నీ బిడ్డల ప్రయాసం నెరవేర్చి, నీ బిడ్డలు లేకుంటే ప్రభ ఇక్కడ ఈ సంఘము మేమందరం పనికిరాము. నీ బిడ్డలు ఎంత ప్రయాస దేవా ఆదరించి ఒక్కొక్కరిని నీ వాక్యమని మా చింతలని నీ పైన వేసుకొని ఏ అక్కరలతో వచ్చి ఉన్నారో సహోదరులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఆ అక్కర్లని నువ్వు తీర్చివేసి నీ యొక్క మహిమ చూడాలా, నీ ప్రేమ చూడాలా, నీ దయ చూడాలా, నీ ఆత్మతో నింపి మమ్మల్ని అందరిని దేవా నువ్వు ఆదుకొని ఆదరించి నీ ఆత్మతో నింపి నీ ప్రేమ ఎల్లప్పుడూ మా మీద దేవా తొనికిసలాడి చేసి ఆదరించమని నా కొద్ది ప్రార్థన ఆలకించి సహాయం చేయమని యేసుక్రీస్తును బ్రతమాలుకుంటున్నానయ్యా. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.